బ్యాక్‌లాగ్స్ ఉన్నా కూడా జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. బట్ సీఎస్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా టీసీఎస్ ఎన్‌క్యూటీ, టీసీఎస్ డిజిటల్ అని ఒక ఎగ్జామ్ జరుగుతుంది. సో చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే నాకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి కదా! సో నేను అప్లై చేయలేనని చెప్పి వదిలేస్తున్నారు టీసీఎస్ ఎన్‌క్యూటీని. బట్ మీరైతే జెన్యూన్‌గా ఉండాలి. సో ఇప్పుడు మీకు 2 బ్యాక్‌లాగ్స్ ఉన్నా, 3 బ్యాక్‌లాగ్స్ ఉన్నా ఫస్ట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో దేని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను అన్నది మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి వీడియోలోకి వచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా అయితే వచ్చేసింది ఆల్రెడీ. సో చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు. బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి నాకు బీటెక్‌లో కానీ, డిగ్రీలో కానీ. బ్యాక్‌లాగ్స్ అయితే 1 ఆర్ 2 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ నేను సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి అప్లై చేయొచ్చా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి. సో పాసిబిలిటీ అయితే ఉంది. బ్యాక్‌లాగ్స్ ఉన్నా కూడా జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. బట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు టాప్ మోస్ట్ ఎంఎన్‌సీ కంపెనీస్ ఉన్నాయి. లైక్ టీసీఎస్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా ఎవరికైతే బ్యాక్‌లాగ్స్ లేవో వాళ్ళు తీసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాయి. బట్ కొన్ని స్టార్టప్ కంపెనీస్, కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. లైక్ వెబ్ టెక్నాలజీస్ అని, వెబెల్ టెక్ అని ఈ చిన్న చిన్న కంపెనీస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ బ్యాక్‌లాగ్స్ దే ఆర్ గోయింగ్ టు సీ ద స్కిల్స్. మీ స్కిల్స్ అనేవి ఒక హై లెవెల్‌లో ఉంటే మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా వెబ్ టెక్నాలజీస్ వచ్చు. ఆ వెబ్ టెక్నాలజీస్ మీరు ప్రూవ్ చేసుకొని వాళ్ళకి ఎక్స్‌పోజ్ చేస్తే మీ స్కిల్స్‌ని వాళ్ళు తీసుకునే ఆస్కారం అయితే ఉంటుంది. బట్ టీసీఎస్‌లో కూడా టీసీఎస్ ఎన్‌క్యూటీ, టీసీఎస్ డిజిటల్ అని ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎన్‌క్యూటీకి అప్లై చేసినప్పుడు మీకు ఒక 1 బ్యాక్‌లాగ్ ఉన్నా పర్లేదు. ఎగ్జామ్ రాసినప్పుడు కూడా 1 బ్యాక్‌లాగ్ ఉన్నా పర్లేదు. బట్ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూకెళ్తారో ఆ టైం కల్లా బ్యాక్‌లాగ్ క్లియర్ అయి ఉండాలి. సో చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే నాకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి కదా! సో నేను అప్లై చేయలేనని చెప్పి వదిలేస్తున్నారు టీసీఎస్ ఎన్‌క్యూటీని. సో టీసీఎస్ ఎన్‌క్యూటీకి రీసెంట్‌గా అయితే ఎట్లా ఉందో నాకు తెలీదు గానీ 1 ఆర్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక్క బ్యాక్‌లాగ్ ఉన్న ఎగ్జామ్‌కి అప్లై చేయొచ్చు. మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేలోపే ఇక్కడ బ్యాక్‌లాగ్ మీరు సప్లిమెంటరీస్ రాసి మీరు పాస్ అవ్వచ్చు. సప్లిమెంటరీ ఎగ్జామ్‌లో మీరు పాస్ అయిపోయారనుకోండి. సో అప్పుడు మీరు టీసీఎస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అండ్ అటెండ్ అయిన తర్వాత క్రాక్ చేస్తే టీసీఎస్ కంపెనీలో కూడా జాయిన్ అవ్వచ్చు. అట్లాగే చాలా కంపెనీస్ 1 బ్యాక్‌లాగ్ ఆర్ 2 బ్యాక్‌లాగ్స్ దే కెన్ కన్సిడర్ ఇంటూ ద ఇంటర్వ్యూస్‌లో కూడా. ఇంటర్వ్యూస్ కూడా కన్సిడర్ చేస్తారు. బట్ జాయినింగ్ టైం కల్లా బ్యాక్‌లాగ్ క్లియర్ చేయాలి అని చెప్తారు. ఒకవేళ ఆఫర్ వస్తే గనుక. సో బట్ మీరైతే జెన్యూన్‌గా ఉండాలి. సో మీరు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నాకు ఒక బ్యాక్‌లాగ్ ఉంది. లేకపోతే 2 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. సో అండ్ మీరు ఇంటర్వ్యూలో జెన్యూన్‌గా ఉంటే గనక మీకు ఛాన్సెస్ ఉంటాయి. సో మీ జెన్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు. మీరు జెన్యూన్‌గా ఉంటే మీకు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. వాళ్ళు జాయినింగ్ లెటర్ వచ్చేలోపు మీకు 2, 3 మంత్స్ గ్యాప్ ఉంటది. మీరు సప్లిమెంటరీ కట్టొచ్చు. ఆ సప్లిమెంట్‌లో పాస్ అయ్యి మీరు కంపెనీస్‌లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు 2 బ్యాక్‌లాగ్స్ ఉన్నా, 3 బ్యాక్‌లాగ్స్ ఉన్నా ఫస్ట్ మీరు స్కిల్స్ మీద ప్రయారిటీ చేయండి. ఆఫ్‌కోర్స్ బ్యాక్‌లాగ్స్ కూడా క్లియర్ చేసుకోవాలి. మీకు బ్యాక్‌లాగ్స్ అన్నీ క్లియర్ అయినా కూడా జాబ్స్ లేకుండా చాలామంది మార్కెట్‌లో తిరుగుతూ ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే స్కిల్ లేకపోవడం. మీ దగ్గర స్కిల్ ఉండి మీ దగ్గర 1 ఆర్ 2 బ్యాక్‌లాగ్స్ ఉన్నా మీరు ఫ్రీలాన్స్‌గా కూడా స్టార్ట్ చేసుకొని మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. రైట్? సో ఫస్ట్ ఒక స్కిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ స్కిల్ నేను ప్రతి వీడియోలో చెప్పేది మీకు అనిపిస్తది. ఏ వీడియోలో అన్నా స్కిల్, స్కిల్, స్కిల్ అంటున్నాడు ఏంటీడు అని మీకు ఒక ఐడియా రావచ్చు. నేను ప్రతి వీడియోలో స్కిల్ అన్న దాన్ని ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటంటే విత్ స్కిల్ యూ కెన్ వాట్ ఐ కెన్ సే మీకు స్కిల్ ఉంటే మీకు మీరుగా ఓన్‌గా కూడా కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఓన్‌గా ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ తీసుకొని వర్క్ చేయొచ్చు. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో బ్యాక్‌లాగ్‌ది ఏముంది 1 ఆర్ 2 మంత్స్‌లో సప్లిమెంట్ ఎగ్జామ్ రాస్తే వచ్చేస్తది. బట్ స్కిల్ అనేది 1 ఆర్ 2 మంత్స్‌లో రాదు. నువ్వు దాని మీద ఫోకస్ చేయాలి. నువ్వు ఒక స్కిల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్కిల్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఫ్యూచర్ మార్కెట్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ట్రెండ్స్ ఎట్లా ఉంటున్నాయి అవన్నీ కూడా చూసుకోవాలి. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో నేను ఒకటే చెప్తున్నా, చాలామంది అడుగుతున్న కామెంట్‌కి ఆన్సర్ ఏంటంటే బ్యాక్‌లాగ్స్ ఉన్న సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. యెస్, బ్యాక్‌లాగ్స్ ఉన్నా కూడా సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. ఎందుకంటే చాలా కంపెనీస్ స్మాల్ ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా స్టార్టప్స్ అవైతే బ్యాక్‌లాగ్స్‌ని కన్సిడర్ చేయవు. మీకు స్కిల్ ఉంటే రిక్రూట్ చేసుకుంటారు. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూలో మీరు జెన్యూనిటీ అనేది చూపించాలి. నాకు బ్యాక్‌లాగ్స్ లేవని చెప్పి తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో బ్యాక్‌లాగ్స్ ఉన్నాయని తెలిస్తే సో అక్కడ మీరు తప్పు చేసినట్టు అవుతుంది. సో మీరు ఫేక్ పర్సన్ అని వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అనుకుంటారు. మీరు ఇంటర్వ్యూలోనే మీకు బ్యాక్‌లాగ్ ఉంటే బ్యాక్‌లాగ్ ఉందని చెప్పండి. మీ జెన్యూనిటీ చూపించండి. మీ స్కిల్‌ని ఎక్స్‌పోజ్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఆపర్చునిటీ అనేది వస్తది. జాయినింగ్ లెటర్ అని కూడా ఇస్తారు. సో స్మాల్ కంపెనీస్‌లో ట్రై చేయాలి. బట్ నేను చెప్పేది ఏంటంటే బ్యాక్‌లాగ్స్ ఉన్నప్పుడు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. బిసైడ్స్ స్కిల్ నేర్చుకుంటూనే ఆ బ్యాక్‌లాగ్స్‌ని కూడా క్లియర్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా టఫ్ ఉంది. బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మనకు కాంపిటీటర్స్ అవుతారు. రైట్? సో వాళ్ళని మనం క్రాస్ చేసి వెళ్ళాలంటే నీకు స్కిల్ ఉన్నా కూడా నువ్వు ఎదరికెళ్ళలేవు. రైట్? సో బ్యాక్‌లాగ్స్ కూడా క్లియర్ చేయాలి. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది రెండిటికి కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు 4.1లో ఉన్నా, 4.2లో ఉన్నా బీటెక్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అయితే వస్తాయి. ఒక సింగిల్ బ్యాక్‌లాగ్ ఉంది, 2 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయని చెప్పి ఆపర్చునిటీస్‌ని మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ ఇంటర్వ్యూస్‌ని క్రాక్ చేయండి. ఆ సెమిస్టర్ అయ్యేలోగా మీరు బ్యాక్‌లాగ్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. రైట్? సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. సో ఫర్దర్‌గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే ఒక పర్సన్ కామెంట్ చేశాడు 5 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. సో నేను ఇప్పుడు నాన్ ఐటీ నుంచి ఐటీకి స్విచ్ అవ్వచ్చా? నేను ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ ఎస్‌డీఈటీ నేను నేర్చుకున్నా. టెస్టింగ్ రిలేటెడ్ డెవలప్మెంట్ అనేది నేను కోర్స్ నేర్చుకున్నా. సో నేను ఆటోమేషన్ టెస్టింగ్‌కి రావచ్చా అని చెప్పి ఒక పర్సన్ కామెంట్ చేశారు. దాని గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇస్తున్నాను. సో ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇస్తూనే
దాని మీద ఏదైనా డెడికేటెడ్ వీడియో చేయాలంటే కూడా చేస్తున్నాను. ఆల్రెడీ రీసెంట్‌గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. నేను ఐకార్డ్స్‌లో వేస్తాను పైన. మీరు క్లిక్ చేసి చూడొచ్చు. బిఎడ్ వరల్డ్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వచ్చా అని చెప్పి. సో, దానికి కూడా మీరు ఇనయి చూడండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.